ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఉద్యమాలంటే మరేం కాదు. మనకి నేషనల్ మూవ్‌మెంట్ ఉంది కదా! జాతీయ ఉద్యమం. అంటే స్వతంత్రం కోసం జాతీయ ఉద్యమం జరిగింది మనకి. అంటే సిపాయిల తిరుగుబాటు తర్వాత ఇంచుమించుగా మోడర్న్ ఇండియా అని చెప్పుకుంటాం. ఆఫ్టర్ సిపాయిస్ మ్యూటినీ 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు తర్వాత దేశంలో ఏం జరిగిందంటే, ముందు సంఘాన్ని సంస్కరించాలని, మతంలో ఉన్నటువంటి కొన్ని మూఢనమ్మకాలను తొలగించాలని, సంఘంలో అనాదిగా స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు తొలగించడానికి ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. రాజా రామ్మోహన్ రాయ్ నాయకత్వంలో మొట్టమొదటిసారి బ్రహ్మ సమాజం ద్వారాగా సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చాడు. వితంతువుల కోసం కూడా పోరాడాడు. ఇక ఆ తర్వాత స్త్రీ విద్య కోసం తర్వాత వాళ్ళందరూ ఎవరు ఆర్య సమాజంలో దయానంద సరస్వతి, ఈశ్వరచంద్ర విద్యాసాగరు, ఓకే, తర్వాత రమాబాయి రెనడే, తర్వాత ఆత్మారాం పాండురంగ, సయ్యద్ అహ్మద్ ఖాన్, ముస్లిం సమాజానికి సయ్యద్ అహ్మద్ ఖాను, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ కూడా సంఘంలో ఉన్నటువంటి కొన్ని దురాచారాలని రూపుమాపడం కోసం ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఈ ఉద్యమం అంటే సంఘాన్ని సంస్కరించిన తర్వాతే మనిషి తాలూకా ఆలోచన మారుతుంది కాబట్టి ఈ ఉద్యమం ప్రారంభం. దీని తర్వాత జాతీయభావం ఎలా వచ్చింది భారతీయుల్లో అంటే తామంతా ఒకటే జాతికి చెందిన వారమని భారతీయుల్లో ఒక భావం రావడాన్ని జాతీయ భావం అని అంటాం. అంటే భారతీయులందరూ ఒక్కటే. భారతీయులందరి తాలూకు ఉమ్మడి శత్రువు బ్రిటిష్ వాళ్ళు. సో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన సమయం వచ్చింది. ఎన్నాళ్ళు ఈ దోపిడీకి భరిస్తాం, ఎన్నాళ్ళు ఈ బానిస బ్రతుకు. అందువలన బ్రిటిష్ వారిని మనం అందరం మూకుమ్మడిగా ఎదుర్కోవాలి. ఎందుకంటే మనందరి ఉమ్మడి శత్రువు ఒక్కడే. ఆ విషయాన్ని గ్రహించడం జాతీయభావం. ఆ జాతీయభావం రావడానికి అనేక కారణాలు దోహదం చేశాయి. ఇది ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం, ఆంగ్ల విద్యని భారతదేశంలో ప్రవేశపెట్టడం, ఆంగ్ల విద్య నేర్చుకున్నటువంటి భారతీయులు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు వీళ్ళు అర్థం చేసుకోవడం, ఇంగ్లీష్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప తత్వవేత్తల తాలూకా పుస్తకాలు చదవడం, ఫ్రెంచ్ విప్లవం గురించి, ఫ్రెంచ్ విప్లవంలో రూసో రాసిన సోషల్ కాంట్రాక్ట్ కానీ, మాంటెస్క్యూ రాసిన స్పిరిట్ ఆఫ్ లాస్ కానీ, ఇలాంటి గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయి. జాన్ లాక్ సహజ హక్కుల సిద్ధాంతం, ఇవన్నీ కూడా భారతీయుల్ని ఎక్కువ ఉత్తేజపరిచాయి అన్నమాట. ఓకే, ఉత్తేజపరిచిన వాళ్ళు ఊరుకుంటారా? ప్రజలందరినీ ఏకం చేయడానికి, భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేయడానికి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఈ మీడియం కామన్ లాంగ్వేజ్ ఒకటి ఉపయోగపడింది. ఇది ఆంగ్ల విద్య. ఇది భారతీయులు ఈ జాతీయభావం రావడానికి ప్రధాన కారణమైంది. అంతేకాదు ఇంకా ఉన్నాయి పత్రికలు. ఆ రోజుల్లో పత్రికలు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వాళ్ళ దోపిడీ విధానాలకి, వాళ్ళ పన్నుల విధానానికి, వాళ్ళు చేసే యుద్ధాలు, భారతదేశం మీదే మొత్తం ఖర్చంతా రుద్దేయడం, ఇండియా నుంచి విస్తారంగా డబ్బులు కోట్లాది రూపాయలంతా ఇంగ్లాండ్కి పట్టుకుపోవడం, డ్రైన్ సిద్ధాంతం చెప్పింది కదా. ఈ విధంగా ఎలా పట్టుకుపోతున్న పత్రికలు ప్రజల్లో ప్రచారం చేయడం వల్ల ప్రజలందరూ ఏకమయ్యారు. అంటే ప్రజల్లో అది కూడా జాతీయభావం రావడానికి పత్రికలు ఉపయోగపడ్డాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానో నెక్స్ట్ మీకు ఈ పాయింట్కి వస్తాం. ఆ తర్వాత గవర్నర్ జనరల్ లిట్టన్ ఆయుధాగార చట్టం చేయడం, అంటే భారతీయులు ఆయుధాలు ధరించకూడదని చెప్పాడు. ప్రాంతీయ భాషల్లో పత్రికలు నడపకూడదని, ఇలాగా లిట్టన్ తాలూకా కొన్ని చట్టాలు భారతీయులను బాధపెట్టాయి. ఓకే, అలాగే బ్రిటిష్ వారి తాలూకా ఆర్థిక దోపిడీ విధానం వల్ల ప్రజల్లో అనేక మంది, కొన్ని కోట్ల మంది పేదరికంలో మగ్గిపోయారు. వాళ్ళ పన్నుల విధానం వల్ల పంటలు పండినా పండకపోయినా పన్ను కట్టాలని ఒత్తిడి చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా అప్పులబుల్లో కూరుకుపోయి పేదరికం తాండవించింది. ఈ బాధల్లో ఉన్నటువంటి మనుషులు ఎవరు పిలుపునిచ్చినా అందరూ ఒకే తాటి మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బాధలకి, ఈ పేదరికానికి కారణం బ్రిటిష్ వాళ్ళే కాబట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీళ్ళు ఒక భావం ఉద్భవించింది, అదే జాతీయ భావం. ఇలాగా ఇంకా 4-5 కారణాలు ఉంటాయి చిన్న చిన్నవి. అయితే
ఈ జాతీయభావం అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ జాతీయభావం ఏదైతే అనుకుంటున్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజా ఉద్యమాలకు రావడానికి కూడా ఈ జాతీయభావమే కారణం. మరి అక్కడ జాతీయభావం అంటే ఉత్తర భారతదేశంలో ప్రధానంగా బెంగాల్ కేంద్రంగా ఈ జాతీయభావం ఈ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అంటే జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు కూడా అక్కడే ఏర్పాటైంది. ఇంచుమించుకు బొంబాయిలో ప్రారంభమైంది, కానీ ఈ పొలిటికల్ యాక్టివిటీస్కి సెంటర్ ఏదంటే కలకత్తానే, బెంగాలే. ఓకే. మరి ఉత్తర భారతదేశంలో మహారాష్ట్ర, బెంగాలు, యూపీ ఆ ప్రాంతాల్లో ఈ ప్రజా ఉద్యమాలు అంటే ఏ ఉద్యమాలు? బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఒక ఉద్యమాన్ని చేసి మన హక్కులు మనం కాపాడుకుందామని అక్కడ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి కదా. దాని ప్రభావం వల్ల ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉద్యమాలు ఆటోమేటిక్గా ప్రారంభమవుతాయి. ఆంధ్ర ప్రజలు కూడా బ్రిటిష్ వారి పరిపాలనలోనే కదా ఉన్నారు. ఆంధ్ర అంటే వేరే వాళ్ళు కాదు కదా, భారతదేశంలో భాగమే. కాబట్టి మనకి సెపరేట్గా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, మన తెలుగు వాళ్ళం కాబట్టి, మన రాష్ట్రం కాబట్టి మన రాష్ట్ర ప్రజలకి మన చరిత్ర గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. అందుకోసం ఏపీ హిస్టరీ ప్రత్యేకించి గ్రూప్ 2లో కూడా ఏపీ హిస్టరీయే పెట్టాడు. ఏపీకి సంబంధించినటువంటి ఎకానమీ, ఏపీకి సంబంధించినటువంటి ఉద్యమాలు, ఏపీకి సంబంధించినటువంటి సామాజిక పరిస్థితులు, ఈ రాష్ట్రాలలో తర్వాత ఈ ప్రాజెక్టులు అవి ఎలా ఉన్నాయి, పేదరికం ఎలా ఉంది, ఉద్యమాలు ఏంటి, ఇవన్నీ పెట్టేశాడు. సో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగమే కాబట్టి ఉత్తర భారతదేశంలో అక్కడ ఏ కార్యక్రమం మొదలైతే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అక్కడ ఏ ఉద్యమం ప్రారంభమైతే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఉద్యమం ప్రారంభమవుతుంది. అది సహజం. అది గాంధీ గారి పిలుపుని అందుకొని అక్కడ ఏది చేస్తే వీళ్ళు ఇక్కడ అదే చేసేవాళ్ళు. మరి స్టార్టింగ్లో మనం చెప్పుకోవాలనుకుంటే ఆంధ్ర ప్రజల్లో కూడా జాతీయభావం రావడానికి ఆంగ్ల విద్య ప్రభావం, పత్రికల ప్రభావం, ఇక్కడ లోకల్ లీడర్స్ తాలూకా ఈ ప్రచారం ప్రభావం, అలాగే బ్రిటిష్ వారి తాలూకా దోపిడీ విధానాలు కూడా ఆంధ్ర ప్రజల్లో ఒక రకమైన యూనిటీని తీసుకొచ్చాయి. ఓకేనా. మరి ఇక్కడ కూడా మరి అది అక్కడున్న పరిస్థితులు ఇక్కడ కూడా ప్రభావాన్ని చూపించాయి. ఇక్కడ కూడా ప్రాంతీయ భాషల్లో పత్రికలు నడపకూడదని లిట్టన్ అన్నప్పుడు వీళ్ళందరూ బాధపడ్డారు. ఎవడైనా పత్రిక నడపాలనుకుంటే ఆంగ్ల భాషలోనే పత్రికలు ముద్రించాలి తప్ప మీ ప్రాంతీయ భాషల్లో మాత్రం పత్రికలు ముద్రించకూడదు. ఎందుకంటే ప్రాంతీయ భాషల్లో ముద్రిస్తే బ్రిటిష్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి తెలిసింది ఒకటే ఇంగ్లీషు. తెలుగు భాషలో రాసినటువంటి పత్రికల్ని వాళ్ళు చదవలేరు. వీళ్ళు ప్రజలను ఏమి రెచ్చగొట్టేస్తున్నారో అని భయం వాళ్ళకి. అలాగే మరాఠీ భాషలో రాసినటువంటి పత్రికలు బ్రిటిష్ వాళ్ళకి తెలియదు. అలాగే మలయాళం భాషలో రాసిన పత్రికలు ఏమంటే అవి బ్రిటిష్ వాళ్ళకి అర్థం కావు. దానివల్ల వీళ్ళు ప్రజలు రెచ్చగొట్టేస్తున్నారేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని లిట్టన్ ఏం చేశాడంటే ప్రాంతీయ భాషల నిషేధ చట్టం అని 1878లో చేశాడు. దానివల్ల ఈ పత్రికలన్నీ కూడా మూతపడిపోయాయి. ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఒళ్ళు మండింది బ్రిటిష్ ప్రభుత్వం మీద. అంతేకాకుండా బ్రిటిష్ ప్రభుత్వం ఇంకొకటి పరోక్షంగా ఒక మేలు చేసింది. జాతీయభావం రావడానికి పరోక్షంగా ఒక మేలు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఏంటంటే బ్రిటిష్ వారు రాకముందు భారతదేశం అనేక చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉంది. వీళ్ళందరూ ఒకే దేశానికి చెందిన వాళ్ళనే భావం లేదు ప్రజలకి. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నారంటే వాళ్ళు వేరే దేశంగాను, మైసూర్ రాజులో వాళ్ళు వేరే దేశంగా అనుకునేవాళ్ళు, హైదరాబాద్ నిజం మా దేశం వేరు అనుకునేవాళ్ళు, విజయనగర రాజులు మా దేశం వేరు. ఇలాగా ఈ రాజులందరూ ఎవరికి వాళ్ళు వేరే వేరే దేశాలుగా భావించేవాళ్ళు. వీళ్ళందరూ ఒకే దేశానికి చెందిన వాళ్ళు, ఒకే జాతికి చెందిన వాళ్ళు అనే భావం బ్రిటిష్ వాళ్ళు రాకముందు లేదు. ఓకే. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఈ రాజ్యాలందరినీ ఓడించేసి ఆక్రమించేసి ఒకే పరిపాలన కింద తీసుకొచ్చారు భారతదేశాన్ని అంతటినీ. బెంగాల్ని ఆక్రమించారు, ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధాలు అవి చేసి బ్రిటిష్ ప్రభుత్వంలో కలిపేశారు. అలాగే 3 మహారాష్ట్ర యుద్ధాలు చేసి మహారాష్ట్రను కలిపేశారు. అక్కడ అయోధ్య నవాబు ఓడిపోయిన తర్వాత అయోధ్యని కలిపేశారు. ఓకే. ఇలాగా మైసూర్ రాజుల్ని 4 మైసూర్ యుద్ధాలు చేసి మైసూరుని ఆక్రమించారు. మొఘల్ చక్రవర్తులను ఓడించేసి ఢిల్లీ పరిసర ప్రాంతాలను ఆక్రమించేసుకున్నారు. ఇలాగ రోహిల్ఖండ్ను ఆక్రమించుకున్నారు. అంటే మొత్తం భారతదేశాన్ని అంతటినీ జయించి ఒకే రాజ్యం కింద చేసిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు ఒకే రాజ్యం కింద ఉన్నాం కాబట్టి బ్రిటిష్ వారు చేసే చట్టాలు ఏవైనా సరే అందరికీ ఒకేలా తగులుతాయి. ఒక్క దెబ్బ కొడితే మొత్తం ఆ దెబ్బ అనేది
వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి అందరికీ తగులుతుంది. మరి వీళ్ళందరినీ ఏకం చేసిన వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళే. అంతకుముందు విడిపోయి రకరకాల రాజ్యాల్లో ఎవరికి వాళ్ళే యమునా తీరేలా ఉండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళే ఈ ప్రాంతాలన్నింటినీ జయించి సింగిల్ కంట్రీ, సింగిల్ రాజ్యంగా చేయడం వల్ల ఈ ఈ బ్రిటిష్ పాలన కింద ఉన్నటువంటి ప్రజలందరిలో ఒక జాతీయ భావం వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి భావమే వచ్చింది. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఇక్కడ కూడా ప్రజల్లో జాతీయ భావం ఉద్భవించింది. అలాగే ఈ కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి వాళ్ళు, గురజాడ అప్పారావు లాంటి వాళ్ళు దేశభక్తిని, సంఘ సంస్కరణతో పాటు దేశభక్తిని కూడా ప్రచారం చేశారు. గురజాడ అప్పారావు గారి దేశభక్తి గీతాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. వీళ్ళు కూడా జాతీయ భావాన్ని ఆంధ్రదేశంలో రావడానికి ఒక రకంగా కారణమే. ఈ విధంగా ఆంధ్రదేశంలో జాతీయ భావం ఉద్భవించడానికి అక్కడ ఏ కారణాలో ఇక్కడ అవే కారణాలు. అక్కడ వివేకానందుడు, దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు అక్కడ ప్రచారం చేశారు. దేశభక్తి ఒక పక్క, సంఘ సంస్కరణ ఒక పక్క. ఆంధ్రదేశంలో ఇక్కడ మళ్ళీ గురజాడ అప్పారావు, లేకపోతే కందుకూరి వీరేశలింగం పంతులు, ఆ తర్వాత బుచ్చిరాజు పెదబాపయ్య, తర్వాత ఇంకా రఘుపతి వెంకటరత్నం నాయుడు, వీళ్ళందరూ కూడా ఆంధ్రదేశంలో జాతీయ భావం పెంపొందించడానికి ప్రజల్లో మంచి అద్భుతమైనటువంటి దేశభక్తి గీతాలు రాశారు. ఓ పక్క సంఘ సంస్కరణ గురించి కూడా కృషి చేశారు వీళ్ళు. సో ఈ విధంగా మరి అక్కడ ఆ కారణాలన్నీ ఇక్కడ కూడా ఇంపాక్ట్ అవుతాయి. సేమ్ కారణాలు ఇక్కడ కూడా కారణం అవుతాయి. ఆంధ్ర ప్రజల్లో జాతీయ భావం ఉద్భవించడానికి కారణాలు ఇది ప్రారంభం మీకు. ఇక ఆ తర్వాత చూస్తే మనకి ఇంపార్టెంట్ చాప్టర్ కంపల్సరీగా క్వశ్చన్ వచ్చేది ఏంటంటే, ఆంధ్రదేశంలో సాంఘిక సంస్కరణ ఉద్యమం గురించి రాయండి అంటే వీళ్ళందరి గురించి ఒక్కొక్క పేరా రాసినా సరిపోద్ది. ఆంధ్ర రాష్ట్రంలో సాంఘిక సంస్కరణ ఉద్యమం గురించి రాయండి అని అంటే మాత్రం ఈజీ. ఎందుకంటే కందుకూరి వీరేశలింగం పంతుల గురించి ఒక పేజీ రాస్తారు, గురజాడ అప్పారావు గురించి ఒక పేజీ రాస్తారు, రఘుపతి వెంకటరత్న నాయుడు గురించి ఒక పేజీ రాస్తారు. అంతే, సరిపోదు 10 మార్కులకి. 3 పేజీలు ఇంకో పేజీ అదనంగా వస్తుంది. ఏంటి మరి సంఘ సంస్కరణ అంటే, మొట్టమొదట ఆంధ్ర నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు. భారతదేశానికి మొత్తానికి ముందు రాజా రామ్మోహన్ రాయ్ ఆద్యుడైతే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటారు రాజా రామ్మోహన్ రాయ్ని ఇండియాకైతే. ఆంధ్రులకైతే నవయుగ వైతాళికుడు, ఈ సంఘ సంస్కర్తల్లో ప్రారంభకుడు కందుకూరి వీరేశలింగం పంతులు. అతను చేసినటువంటి కృషి, అతడు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆ తర్వాత విద్యార్థుల్లో తీసుకొచ్చిన చైతన్యము, స్త్రీల కోసం పోరాడిన పోరాటం, స్త్రీల గురించి ఏంటి, స్త్రీల తాలూకు పరిస్థితి ఏంటి. అప్పట్లో స్త్రీ విద్య ఉండేది కాదు, ఆడపిల్లలకు చదివేందే కానీ వాళ్ళు. అలాగే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. పెద్దవాళ్ళకి 60-70 ఏళ్ళ వయసున్న వాళ్ళకి 10 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లల్ని పెళ్లి చేసేయడం, వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు వితంతువులు అయిపోవడం. ఈ వితంతువుల బాధలు ఇన్నన్నీ కాదు. ఈ వితంతువులు సమాజంలో ఎటువంటి గౌరవం ఉండేది కాదు. వాళ్ళని అంటరాని వాళ్ళుగాను, వాళ్ళు చూస్తే అరిష్టంలాగా చూసేవాళ్ళు. అందువలన ఈ వితంతువుల పరిస్థితులు చాలా అడ్డగోలుగా, అన్యాయంగా తయారయ్యాయి. దారుణమైన పరిస్థితుల్లో పడిపోయాయి. మరి వాళ్ళ కోసం పోరాటం చేయాలి. కందుకూరి వీరేశలింగం పంతులు గారు వితంతువులకు మళ్ళీ పెళ్లి చేయాలని పోరాటం చేశారు, పెద్ద పోరాటం. ఎవరి స్ఫూర్తి దీనికి? ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్ఫూర్తి. బెంగాల్ రాష్ట్రంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వితంతువులకు మళ్ళీ పెళ్లి చేయొచ్చని గొప్పగా వాదించి, ప్రచారం చేసి, పెద్ద పెద్ద సభలు నిర్వహించి అందరినీ ఒప్పించడానికి నానా అవస్థలు పడ్డాడు. అయినా జనాలు అంగీకరించలేదు. అప్పుడు డల్హౌసీని ఒప్పించి 1856లో వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకొచ్చాడు. అంటే వితంతువులకు మళ్ళీ పెళ్లి చేయడం అనేది చట్టసమ్మతమే, దాన్ని వ్యతిరేకిస్తే శిక్షార్హులు అని డల్హౌసీ చేత ఆ చట్టాన్ని చేపిస్తాడు. 1856. ఇంగ్లీష్లో విడో రీమ్యారేజ్ యాక్ట్ అంటారు, తెలుగులో వితంతు పునర్వివాహ చట్టం. ఆ చట్టాన్ని అనుసరించి ఆంధ్రదేశంలో 1881లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు, ఆయన కొట్టడానికి చాలామంది బెదిరించారు, సంఘం నుంచి వెలియడానికి చూశారు, అయినా చెక్కు చెదరలేదు. మొట్టమొదటిసారి ఒక వితంతువుకు పెళ్లి జరిపిస్తాడు ఇక్కడ ఆంధ్రదేశంలో. అక్కడేమో అక్కడ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అక్కడ చేస్తాడు. అందుకని దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు అని
మహాదేవ గోవింద రెనడే అంటాడు ఎవరిని, కందుకూరి వీరేశలింగం పంతుల్ని. అది గొప్ప వ్యక్తి రెనడే. ఆయన అలా వర్ణిస్తాడు, దక్షిణ భారత విద్యాసాగరుడు కందుకూరి వీరేశలింగం అని. అయితే కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇంకేంటి సతీ హితబోధిని, హాస్య సంజీవిని ఇటువంటి పత్రికల ద్వారాగా స్త్రీల హక్కుల కోసం పోరాడి, స్త్రీలకు ప్రత్యేకించి పాఠశాలలు ఏర్పాటు చేసి వాళ్ళ విద్య కోసం పోరాడి, ఇంకా సంఘంలో ఉన్న కొన్ని దురాచారాలన్నింటినీ కూడా రూపుమాపాలి, మూఢనమ్మకాలు వదిలేయాలని, ఈ అమావాస్య రోజు ఏ పని చేయకూడదని, లేదా ఇంట్లో తేనె పట్టు పెడితే అరిష్టమని, ఇటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయి కదా, పిల్లి ఎదురైతే ఎక్కడికి వెళ్ళకూడదని, ఇటువంటి మూఢనమ్మకాలన్నీ జనాలు వదిలిపెట్టాలని తనవన్నీ పాటించేవాడు. అమావాస్య రోజే అతను ఏదైనా ముహూర్తం పెట్టుకొని ఇల్లు కట్టేవాడు. అలాగే అమావాస్య రోజే ఇంకేదైనా ఒక కార్యం చేపట్టేవాడు, ఏం జరగదని నిరూపించేవాడు. ఈ విధంగా మూఢనమ్మకాల వైపు ఒకవైపు వాటిని తొలగించడానికి, ఇంకొక వైపు స్త్రీల హక్కుల కోసం, వాళ్ళ విద్య కోసం, వితంతువుల పరిస్థితులు మెరుగుపరచడం కోసం కందుకూరి వీరేశలింగం ఆ విధంగా కృషి చేశాడు. ఆ తర్వాత గురజాడ అప్పారావు గారు కూడా కన్యాశుల్కానికి వ్యతిరేకంగా అద్భుతంగా పోరాడతాడు. అంటే చిన్నపిల్లలకి డబ్బులు ఇచ్చి రివర్సల్, ఎప్పుడంటే వరకట్నం, వరుడికి డబ్బులు ఇచ్చేది వరకట్నం, అలా కాకుండా ఆడపిల్లలకు కూడా కట్నం ఇచ్చి తీసుకెళ్ళిపోయేవారు. కన్యాశుల్కం కన్యకి ఇచ్చేది. అదేంటి 60-70 ఏళ్ళు ఉన్నవాడు బాగా ధనవంతుడు అయితే చాలు, ఆడు వచ్చి ఒక 10 ఏళ్ళ అమ్మాయికి డబ్బులు ఇచ్చేసి తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకునేవాడు. ఆడేమో ఇంకొక 5-6 ఏళ్ళు టపామని గంట కొట్టేసేవాడు. ఈ అమ్మాయి యుక్త వయసుకు వచ్చేది. పాపం యుక్త వయసుకు వచ్చిన తర్వాత వితంతువుగా మారిపోయేది. జీవితం మొత్తం జీవితం కూడా నాశనం అయిపోయేది. సో ఈ కన్యాశుల్కం గురించి, ఆ దురాచారం గురించి అద్భుతమైన నాటకం కన్యాశుల్కం నాటకం గురజాడ అప్పారావు గారు రాసింది. అది ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. అది అందులో ప్రజాభాషలో, ప్రజలు మాట్లాడుకునే భాషలో రాస్తాడు అది. ఓకే. అంతేకాకుండా నాటి సమాజంలో ఉన్నటువంటి అనేక దురాచారాలని వ్యంగ్యంగా ఎండగడుతూ రాస్తాడు. ఆ తర్వాత పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, అది మీకు చదివే ఉంటారు, చాలాసార్లు వినే ఉంటారు. ఆ కన్యాశుల్కానికి బలైపోయినటువంటి పూర్ణమ్మ అనే ఒక చిన్న ఆడపిల్ల తాలూకా జీవితాన్ని హృదయ విదారకంగా అద్భుతంగా రాశాడు. ఆ తర్వాత ముత్యాల సరాలు ఒకటి రాస్తాడు. ముఖ్యంగా గురజాడ అప్పారావు గారు దేశభక్తి గురించి, సమాజ సంస్కరణ గురించి అద్భుతంగా, దేశం అంటే మట్టి కాదు అని గొప్ప గొప్ప గీతాలు ఉన్నాయి. దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని అంటాడు. ఇలాగా అతని గురించి ఇవన్నీ ఆల్రెడీ 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నువ్వు అడిగేవని చెప్తున్నాను అనమాట. ఇంకా లేటుగా వచ్చారు కదా మరి కొంతమంది. ఓకే. ఇది సంఘ గురజాడ అప్పారావు గారి సంఘ సంస్కరణ. తర్వాత రఘుపతి వెంకటరత్న నాయుడు, ఈవెన మిషనరీ స్కూల్లో చదువుకొని, ఆంగ్ల విద్య నేర్చుకొని, కళాశాలకు ప్రిన్సిపల్ అయ్యి ఆ గొప్ప విద్యావేత్త. ఇతడు కూడా సంఘాలలో సంస్కరణ కోసం అద్భుతంగా కష్టపడతాడు. ఇతడు అనాథల కోసం బాగా కష్టపడతాడు. ఇతడు అనాథ బాలబాలికల కోసం శరణాలయాలు, స్కూళ్ళు ఏర్పాటు చేస్తాడు. అలాగే దేవదాసి సిస్టాన్ని రూపుమాపడానికి ఈయన కృషి అంత కాదు. దేవదాసి సిస్టమ్ అంటే అప్పుడు చోరులు, పల్లవుల కాలంలో ఈ దరిద్రం మొదలైంది. ఆడపిల్లల్ని దేవుడికి దానంగా ఇచ్చేవాళ్ళు. మొట్టమొదటి ఆడపిల్లలు పుట్టినప్పుడు ఆ ఆడపిల్లలకి అక్కడ ఎదిగిన తర్వాత భరతనాట్యం అది నేర్పడం, ఆ తర్వాత వాళ్ళని సెక్సువల్గా ఎక్స్‌ప్లాయిట్ చేయడం, వాళ్ళ జీవితాలు మరీ అన్యాయంగా మారిపోయాయి. దేవదాసీలని సమాజంలో వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం మొదలుపెట్టారు ఈ ధర్మకర్తలు, పెద్దలు. సమాజంలో వాళ్ళ తాలూకు జీవితాలు మరీ అధ్వానం అయిపోయాయి. ఆ సిస్టాన్ని, ఆ పద్ధతిని రద్దు చేయడం కోసం రఘుపతి వెంకటరత్న నాయుడు గారు చేసిన కృషి అంతా కాదు. సో అతను ఒక సంస్కర్త. ఇప్పుడు విడివిడిగా అడిగితే 5 మార్క్స్కి ఈజీగా రాస్తారు. మొత్తం 10 మార్కులకి అడిగితే ఒక్కొక్కసారి కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కరణ గురించి రాయండి అని 10 మార్క్స్కి మిమ్మల్ని అడిగేస్తారు. 10 మార్క్స్కి అతని గురించి ఒకసారి చదవండి, చాలా ఈజీగా ఉంటుంది. మనకు అర్థమయ్యే భాషలోనూ, అర్థమయ్యి మనకు తెలిసిన వ్యక్తుల పేర్లు, మనకు తెలిసిన సమస్యలు సమాజంలో ఈజీగా రాయగలిగే పేపరే. ఓకే. తర్వాత గురజాడ అప్పారావు గురించి 10 మార్కులు ఒకవేళ సపరేట్గా అడిగినా ఇబ్బంది ఏమీ లేదు. అతని తాలూకా 5-6 గీతాలు రాసేసినా మ్యాటర్ సరిపోతుంది. అతని సంఘ సంస్కరణ తెలుసు, అతను రాసిన రచనలు తెలుసు. ఇది దీని తర్వాత అసలు మళ్ళీ ఉద్యమాలు మొదలవుతాయి అన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఉద్యమాలకు ముందు ఈ 2 ఉన్నాయి. ఏది జాతీయభావం ఏ విధంగా వచ్చింది, సంఘ సంస్కరణ ఎలా జరిగింది. సంఘ సంస్కరణ అనంతరమే కదా జాతీయ ఉద్యమం మొదలవుతుంది, అక్కడ కూడా కేంద్రంలో కూడా. సో 1885లో జాతీయ కాంగ్రెస్ అక్కడ ఏర్పాటైనప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి కొంతమంది నాయకులు అక్కడికి అటెండ్ అవ్వడం, అక్కడ కాంగ్రెస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా ఇక్కడ అమలు చేయడం,
వాళ్ళ స్ఫూర్తిని తీసుకోవడం, అక్కడ సురేంద్రనాథ్ బెనర్జీ స్పీచెస్ కానీ, అలాగే డబ్ల్యూసి బెనర్జీ ఈ వీళ్ళ తాలూకా స్పీచెస్ కానీ, తొలితరం గోపాలకృష్ణ గోఖలే వీళ్ళ తాలూకా గొప్ప గొప్ప ఉపన్యాసాలు విని ఆంధ్రదేశంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేవాళ్ళు అనమాట. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది మళ్ళీ ఉద్యమాలని పేరు కావలిస్తే మీకు. ఆ తర్వాత మొట్టమొదటి ప్రజా ఉద్యమం జనరల్గా చెప్పుకునేది వందే మాతర ఉద్యమం. మొట్టమొదటి ప్రజా ఉద్యమం వందే మాతర ఉద్యమం. అంటే అంతకుముందు చిన్న చిన్నవి ఏం జరిగాయి, చిన్న చిన్న సంఘటనలు అవి మితవాదుల సారథ్యంలో జరిగినవి. అక్కడ గోపాలకృష్ణ గోఖలే, తర్వాత గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజీ డ్రైన్ సిద్ధాంతం అని అక్కడ వాళ్ళ స్ఫూర్తితోటి ఆంధ్ర ప్రాంతంలో చిన్న చిన్న యాక్టివిటీస్ నిర్వహిస్తూ ప్రజల్లో జాతీయ చైతన్యం తీసుకొస్తూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రచారం జరుగుతూ ఉండేది. అయితే మేజర్ ఉద్యమం అనేది 1905లో బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా వచ్చిందే తొలి ప్రజా ఉద్యమం. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ని 2 రాష్ట్రాలుగా విభజిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. దాని ఉద్దేశం హిందువుల్ని ముస్లింలని వేరు చేయడం, జాతీయోద్యమాన్ని బలహీనపరచడం కోసం బెంగాల్ని 2 భాగాలుగా విభజించాడు. దాన్ని దేశవ్యాప్తంగా అందరూ నిరసన తెలియజేస్తూ దాన్ని వ్యతిరేకించారు. దాంట్లో లాల్ బాల్ పాల్ అతివాదులు ఉన్నారు కదా, లాల్ బాల్ పాల్ ముఖ్యంగా పాల్గొంటారు. ఓకే, ఈ లాల్ బాల్ పాల్ ఈ బెంగాల్ వ్యతిరేక ఉద్యమం వందే మాతర ఉద్యమానికి లీడర్షిప్ వహిస్తారు. ఈ ఉద్యమం ఆంధ్రదేశంలో ఎలా జరిగింది, అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, జనరల్ కంపారిజన్ అంతే. అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపు మేరకు గంగానదిలో స్నానం చేయడం, రాఖీ బంధన్ హిందువులు ముస్లింలు రాఖీలు కట్టుకోవడం, తర్వాత వందే మాతర గీతం తాలూకా ప్రచారం, దేశభక్తి గురించి ప్రచారం. ఇదే సందర్భంలో బెంగాల్కు వ్యతిరేకంగా, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వీళ్ళు అనేక దేశభక్తి గీతాలు రాయడం, పాడడం. ఇందులో పనిలో పనిగా విదేశీ వస్త్రాలను బహిష్కరించడం, స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించడం అందులో భాగంగానే జరిగింది. ఆంధ్రదేశంలో ఏం జరిగింది, ఆంధ్రదేశంలో బిపిన్ చంద్రపాల్ అంటే లాల్ బాల్ పాల్లో చివరి వ్యక్తి బిపిన్ చంద్రపాల్. లాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల్ అంటే బాల్ గంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్ 1907లో ఆంధ్రదేశాన్ని పర్యటిస్తాడు. ఆంధ్రదేశంలో ఈ విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు ఈ సిటీలన్నింటిలో కూడా అద్భుతంగా ఉపన్యాసాలు ఇచ్చి ఇక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాడు. ఏం ఉపన్యాసాలు, వందే మాతర ఉద్యమం గురించి, బెంగాల్ని బ్రిటిష్ వాళ్ళు ఏ ఉద్దేశంతో విభజించారు ఆ విషయాన్ని తెలియజేస్తూ, అలాగే స్వదేశీ వస్త్రాల వాడకం వల్ల భారతీయులకు జరిగే మేలు గురించి ఒక పక్క చెప్తూ, ఇంకో పక్క వందే మాతర ఉద్యమం తాలూకు ప్రాధాన్యత వివరిస్తూ, దేశభక్తి గురించి వివరిస్తూ అనేక చోట్ల ఉపన్యాసాలు ఇచ్చి ఆంధ్ర ప్రజల్లో నూతన చైతన్యాన్ని తీసుకొచ్చాడు బిపిన్ చంద్రపాల్. మరి బిపిన్ చంద్రపాల్ తాలూకా పర్యటన ఆంధ్రదేశంలో ఒక ముఖ్య సంఘటన. ఇక్కడ అతని తాలూకా స్పీచెస్ విని ప్రేరణ పొంది ఇక్కడ మళ్ళీ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి అనేక చోట్ల. ముఖ్యంగా గాడిచర్ల హరిసర్వోత్తమరావు అప్పటికి టీచర్ ట్రైనింగ్ రాజమండ్రిలో అవుతుంటాడు. ఆ రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది. అక్కడ ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా వందే మాతరం వీళ్ళు గట్టిగా నినాదాలు చేయడం, విద్యార్థులందరూ ఈ ఉద్యమంలో పాల్గొనడం, ఈ బిపిన్ చంద్రపాల్ పర్యటనలో వీళ్ళందరూ పాల్గొనడం వల్ల చాలామందిని కాలేజీ నుంచి బహిష్కరించడం. అందులో గాడిచర్ల హరిసర్వోత్తమరావు అయితే ఇక తర్వాత ఉద్యోగానికి కూడా పనికి రాకుండా ఇతన్ని కాలేజీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఇక దాంతో హరిసర్వోత్తమరావు ప్రజా ఉద్యమంలో చేరిపోయాడు. అది రాజమండ్రి కళాశాల సంఘటన అంటారు. అలాగే కాకినాడ కొట్లాట కేసు అని ఒకటి ఉంది. కొంపెల కృష్ణారావు అని ఒక కుర్రాడు అక్కడ ఒక అధికారికి వ్యతిరేకంగా వందే మాతరం అని గట్టిగా అరవడంతో ఆడు కోపగించి ఈయన కొట్టేయడం, ఈడు స్పృహ కోల్పోయి పడిపోవడం. దాంతో ప్రజలందరూ కూడా వీడు ఇలా పడిపోయాడు, దీనికి కారణం ఎవరని తెలుసుకొని ఆ ఆంగ్లేయ అధికారం ఉన్నటువంటి క్లబ్ మీద దాడి చేసి అక్కడ కొంతమంది చనిపోవడానికి కారణం అవుతారు. అది పెద్ద కేసు అయిపోతుంది. కాకినాడ కొట్లాట కేసు అంటారు. ఇవన్నీ మన ఏరియాలో, మన ప్రాంతంలో జరిగినటువంటి పేర్లు, ఆ ప్రాంతాలు మనకు తెలిసినవి కాబట్టి భయపడాల్సిన పని లేదు. అదే వరల్డ్ హిస్టరీలో అయితే ఏవో రకరకాల పేర్లు ఉంటాయని చెప్పాను. అవన్నీ ఏదో కార్ల్స్బాడ్ ఉత్తర్వులు అంటారు, లేకపోతే మెటర్నిక్ అంటాడు, వియన్నా అంటారు. అవన్నీ కొత్త కొత్త పేర్లు కాబట్టి ఒకటికి 2-3 సార్లు చదివితే కానీ గుర్తుండవు. కానీ మన ఆంధ్ర ప్రాంతానికి చెందినవి కాబట్టి ఈ వ్యక్తుల పేర్లు మనకు సుపరిచితమే, ఈ ఏరియా సుపరిచితమే. ఇప్పుడు కాకినాడ అంటే మీకు తెలియదు కాదు కదా. కొట్లాట కేసు, ఒక స్టూడెంట్ వందే మాతరం అరవడంతో అక్కడ కెంప్ అనే దొర,
కెంపు దొరగారు అంటే ఆ బ్రిటిష్ అధికారి కోపగించి ఈయన కొట్టడం, ఈడు పడిపోవడం, దీన్ని చూసిన ప్రజలు రెచ్చిపోయి ఆడి మీద తిరుగుబాటు చేయడం, ఆ తర్వాత ఇది పెద్ద కేసు అవ్వడం, కొంతమందికి ఏమో జైలు శిక్ష పడిపోవడం, ఇటువంటి సంఘటనలే. అలాగే కోటప్ప కొండ సంఘటన, ఇది వందే మాతర ఉద్యమ కాలంలో కోటప్ప కొండ సంఘటన అనేది ఒక సంఘటన 1907లో జరిగింది. కోటప్ప కొండ మీద అదొక పెద్ద ఏమంటారు దాన్ని, జాతర. కోటప్ప కొండ జాతర అది. దానికి చిన్నపరెడ్డి అనేవాడు మంచి తన దగ్గర ఉన్నటువంటి జోడెద్దులు బండి వేసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడ పోలీసుడితో ఘర్షణ పడితే ఆ పోలీసుడు వీడి మీద లాఠీ చార్జ్ చేయడం, దాంతో కోపగించుకున్న ప్రజలందరూ ఆ పోలీసుడిని చంపేయడం, పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం, మళ్ళీ గవర్నమెంట్ బెటాలియన్ దిగిపోవడం. దీనికి కారణమైనటువంటి చెన్నపరెడ్డికి ఉరిశిక్ష పడిపోతుంది. అలాగే కొంతమంది ఇంకా జైలు శిక్షలు పడ్డాయి, అదొక సంఘటన. ఇలాగ ఆంధ్రదేశంలో సంఘటనలు ఏంటేంటి జరిగాయి, రాజమండ్రి కళాశాల సంఘటన, బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ పర్యటన, అలాగే కోటప్ప కొండ సంఘటన, కాకినాడ కొట్లాట. ఇది ఆంధ్రప్రదేశ్లో వందే మాతర ఉద్యమం. అసలు ఫస్ట్ పేజీ అంతా మీరు అదే రాయాలి. బెంగాల్ విభజన ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, దాని ఉద్దేశం ఏంటి, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు, లాల్ బాల్ పాల్, బెంగాల్ విభజించింది లార్డ్ కర్జన్. విభజించడంలో ప్రధాన ఉద్దేశం జాతీయ ఉద్యమాన్ని బలహీనపరచడం. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది. దానికి వందే మాతర ఉద్యమం అని పేరు. స్వదేశీ ఉద్యమం కూడా అంటారు, ఎందుకంటే స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని, విదేశీ వస్తువులు బహిష్కరించాలని అందులో భాగంగానే జరిగింది. కాబట్టి ఇది ఒక తొలి ప్రజా ఉద్యమం ఆంధ్రదేశంలో. మనం ప్రత్యేకించి తొలి ప్రజా ఉద్యమంగా మనం చెప్పుకుంటాం. ఇది వస్తుంటుంది. అదే సాంఘిక సంస్కరణ ఉద్యమం మీద గురజాడ అప్పారావు కానీ, కందుకూరి వీరేశలింగం పంతులు కానీ, లేకపోతే ముగ్గురిని కలిపి కానీ ఒక క్వశ్చను, పెద్ద క్వశ్చను, షార్ట్ క్వశ్చన్ 1-2 కానీ అక్కడ వచ్చేస్తాయి. ఈ వందే మాతర ఉద్యమం కూడా గ్యారంటీ. ఓకే, అంటే అక్కడ ఏం జరిగితే ఇక్కడ అదే జరుగుతుంటుంది. కొత్తగా జరిగిన ఉద్యమాలు కాదు. ఆంధ్రదేశంలో ఏదో సెపరేట్గా ఏది జరగలేదు. అక్కడ వందే మాతర ఉద్యమం ప్రారంభమైంది, అదే ఉద్యమం ఆంధ్రదేశంలో ఎలా జరిగింది. ఓకే, ఆ తర్వాత హోమ్ రూల్ ఉద్యమం 1916లో అక్కడ తిలక్, అనిబిసెంట్ ఇద్దరు కూడా హోమ్ రూల్ మూమెంట్ని అక్కడ స్టార్ట్ చేస్తారు. హోమ్ రూల్ మూమెంట్, హోమ్ రూల్ అంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకొని స్వపరిపాలన కావాలని కోరడం. బ్రిటిష్ వారిని స్వపరిపాలన కావాలని కోరుతూ చేసే ఉద్యమాన్ని హోమ్ రూల్ ఉద్యమం. హోమ్ అంటే ఇల్లు, అంటే మన ఇల్లు అంటే మన దేశం, మన దేశాన్ని మనమే పరిపాలించడానికి స్వపరిపాలన కావాలని దే డిమాండెడ్. ఎవరెవరు, అనిబిసెంట్, తిలక్. అది ఇప్పుడు 1916 హోమ్ రూల్ మూమెంట్. అంటే హోమ్ రూల్ లీగ్ శాఖలు ఏర్పాటు చేసి అసలు ఈ హోమ్ రూల్ అంటే ఏమిటి, దాని తాలూకా ఆవశ్యకత గురించి, స్వపరిపాలన వల్ల భారతీయులకి రాజకీయ పరిజ్ఞానం వస్తుంది, పరిపాలన అనుభవం వస్తుంది, భారతీయుల సమస్యలు భారతీయులకే తెలుసు కాబట్టి భారతీయులకు పరిపాలించే అవకాశం ఇస్తే సమస్యలు కూడా తీరుతాయి. ఇప్పుడు భారతీయుల సమస్యలు తెలియని ఆంగ్లేయులు పరిపాలించడం వల్ల వీళ్ళ సమస్యలు తీరట్లేదు. అందువలన మాకే పరిపాలించుకోవడానికి స్వపరిపాలన ఇవ్వండి అని వాళ్ళు ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అది మొట్టమొదట తిలక్ ఏప్రిల్లో స్టార్ట్ చేస్తాడు, 1916 ఏప్రిల్లో. ఎక్కడెక్కడ, బొంబాయి మినహాయించి మహారాష్ట్ర, అంటే బాంబే సిటీ ఇతనికి అలౌ చేయలేదు, బొంబాయి మినహా మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ ఈ 3 ప్రాంతాల్లో తిలక్, మిగతా భారతదేశం అంతా అనిబిసెంట్ సెప్టెంబర్లో ప్రారంభించింది, తిలక్ ఏప్రిల్లో. అంటే ఇద్దరిలో ముందెవరు ప్రారంభించారంటే తిలక్కే ప్రారంభించాడు హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని. 1916 ఏప్రిల్ తిలక్, సెప్టెంబర్లో అనిబిసెంట్. సో ఈ ఉద్యమంలో వెరీ పాపులర్ అయింది మాత్రం అనిబిసెంటే. అనిబిసెంట్ మొత్తం కొన్ని వేల హోమ్ రూల్ లీగ్ శాఖలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చాలా ఎక్కువ ప్రచారం చేసింది. ప్రజల్లో ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చింది, దేశభక్తిని పెంపొందించింది, వీళ్ళలో కసిని పెంచింది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. ఒక స్త్రీ అది కూడా అనిబిసెంట్ భారతీయురాలు కాదు, విదేశీ వనిత. ఇక్కడికి వచ్చి భారతీయుల కోసం, భారతీయుల హక్కుల కోసం, స్వాతంత్రం కోసం ఇక్కడ పోరాటం చేస్తుంది, లాఠీ దెబ్బలు కూడా తింటూ. అది గొప్ప విషయం. అది అనిబిసెంట్ బికేమ్ వెరీ పాపులర్ ఇన్ దిస్ మూమెంట్. కామన్వెల్త్, న్యూ ఇండియా అనే 2 పత్రికలు స్థాపిస్తుంది ఈ టైంలోనే, ఈ హోమ్ రూల్ మూమెంట్ టైంలోనే. కామన్వెల్త్ ఒకటి, న్యూ ఇండియా అని 2 పత్రికలు స్థాపించి ఆ పత్రికల ద్వారాగా హోమ్ రూల్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఈ స్వపరిపాలన గురించి ప్రజలకు తెలియజేయడానికి
ఆ సాధనాలు ఏంటంటే పాంప్లెట్స్ ముద్రించడం, పాంప్లెట్లు ప్రజలకు పంచడం, బహిరంగ సభలను ఏర్పాటు చేయడం, ఆ బహిరంగ సభల్లో స్వపరిపాలన గురించి ప్రజలను ఉద్దేశించి స్పీచ్లు ఇవ్వడం, అలాగే